ఈరోజు మనం హైదరాబాద్ చరిత్రలో ఒక కీలక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయనే సలార్ జంగ్. పతనమంచున ఉన్న ఒక రాజ్యాన్ని ఆయన ఆధునిక యుగంలోకి ఎలా నడిపించారో తెలుసుకుందాం రండి. చూడండి, ఈ ప్రశ్న ఏదో ఊరికే అడిగింది కాదు. ఇది సాలార్ జంగ్ తన 30 ఏళ్ల పదవిలో ప్రతిరోజూ ఎదుర్కొన్న ఒక కఠినమైన నిజం. అంటే అందరూ అడ్డుపడుతుంటే ఒక రాజ్యాన్ని సంస్కరించడం అసలు సాధ్యమేనా? సరే, ఈ రాజకీయ చిక్కుముడిని ఆయన ఎలా విప్పాడో ఈరోజు మనం చూద్దాం. 1853 సాలార్ జంగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి హైదరాబాద్ పరిస్థితి ఇది. ఖజానా ఖాళీగా ఉంది, పరిపాలన అంతా అవినీతితో నిండిపోయింది. రాజ్యం అప్పుల ఊబిలో కూరుకుపోయి పూర్తి గందరగోళంలో ఉంది. ఇలాంటి టైంలో సంస్కరణలు చేయడమంటే మాటలు కాదు. సరే, ఇంత గందరగోళం మధ్యలోనే సాలార్ జంగ్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆలోచించండి, కేవలం 24 ఏళ్ల వయసులో సాలార్ జంగ్ మీద ఒక సామ్రాజ్యం భారం పడింది. అతను ముందున్న పని ఒక్కటే: అప్పుల్లో మునిగి అవినీతితో నిండిన హైదరాబాద్ రాజ్యాన్ని పతనం కాకుండా కాపాడటం. అయితే అసలైన సవాలు ఇక్కడే ఉంది. సాలార్ జంగ్ ఒకేసారి 3 శక్తివంతమైన, ఒకరికొకరు సంబంధం లేని శక్తుల మధ్య నడవాల్సొచ్చింది. ఇది మామూలు విషయం కాదు. సాలార్ జంగ్ ఆడిన ఒక క్లిష్టమైన రాజకీయ చదరంగమిది. ఆలోచించండి, ఒకవైపేమో అధికారం పోతుందేమోనని భయపడే నిజాం, మరోవైపు తమ పవర్ తగ్గిపోతుందని కంగారుపడే శక్తివంతమైన జాగీర్దార్లు, ఇంకోవైపు హైదరాబాద్ను కంట్రోల్ చేయాలని చూసే బ్రిటిష్ వాళ్లు. ఈ ముగ్గుర్ని బ్యాలెన్స్ చేయడం, అదే అతని ముందున్న అతి పెద్ద ఛాలెంజ్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సాలార్ జంగ్ పోరాటం ఒంటరిది. సొంత నిజామేమో ఇతన్ని బ్రిటిష్ ఏజెంట్గా అనుమానించేవాడు. ఇక శక్తివంతమైన జాగీర్దార్లు, ముఖ్యంగా పైగా ఫ్యామిలీ లాంటివాళ్లు, తమ వారసత్వ అధికారాలకు ఎక్కడ దెబ్బ పడుతుందోనని ప్రతి సంస్కరణను అడ్డుకున్నారు. ఇన్ని అడ్డంకులున్నా సాలార్ జంగ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. రాజ్యాన్ని కాపాడ్డానికి ఒక పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లాడు. ఆ ప్లానేంటో ఇప్పుడు చూద్దాం. అతని వ్యూహం చాలా సింపుల్ అండ్ క్లియర్. 3 స్టెప్స్. ఫస్ట్, ఖజానాను మళ్లీ నింపాలి. సెకండ్, పాతపడిపోయిన అడ్మినిస్ట్రేషన్ను పూర్తిగా మార్చాలి. థర్డ్, రాష్ట్రాన్ని ఆధునిక ప్రపంచంతో కనెక్ట్ చేయాలి. అతను తెచ్చినవి చిన్న చిన్న మార్పులు కాదు, ఏకంగా వ్యవస్థనే మార్చేశాడు. ఉదాహరణకు, జిల్లాబందీ సిస్టమ్ ద్వారా జిల్లాల వారీగా పరిపాలనను పటిష్టం చేశాడు. అప్పటిదాకా ప్రజలను దోచుకునే కాంట్రాక్ట్ తాలూక్దార్ల వ్యవస్థను తీసేసి జీతాలిచ్చే అధికారులను పెట్టాడు. దీనివల్ల కరప్షన్ తగ్గింది, అకౌంటబిలిటీ పెరిగింది. అతని ఫోకస్ కేవలం పరిపాలనపైనే లేదు. రైల్వేలు, పోస్టల్ సర్వీసెస్, టెలిగ్రాఫ్ ఇలాంటి ఆధునిక ఆవిష్కరణలను హైదరాబాద్కి తీసుకువచ్చి రాష్ట్రాన్ని బయటి ప్రపంచంతో కనెక్ట్ చేశాడు. సరే, ఇంత పెద్ద ఎత్తున సంస్కరణలు చేశారు కదా, మరి ఫలితాలెలా ఉన్నాయి? అన్నీ సక్సెస్ అయ్యాయా, లేక ఎదురుదెబ్బలు కూడా తగిలాయా? చూద్దాం. అతని అతిపెద్ద విజయాల్లో ఇది ఒకటి. వాళ్ల మామయ్య బ్రిటిష్ వాళ్లకు బేరార్ను అప్పగించడం వల్ల కుటుంబం మీద ఒక మచ్చపడింది. కాని సాలార్ జంగ్ రాయ్చూర్, ఉస్మానాబాద్ లాంటి ప్రాంతాలను తిరిగి సంపాదించి ఆ మచ్చను కొంతవరకు తుడిచేశాడు. ఇది ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడంలో చాలా హెల్ప్ చేసింది. బ్రిటిష్ వాళ్లతో సాలార్ జంగ్ రిలేషన్షిప్ చాలా కాంప్లికేటెడ్. ఒకవైపు నిజాం అతన్ని పదవి నుంచి తీసేయాలనుకున్న ప్రతిసారి బ్రిటిష్ వాళ్లే వచ్చి కాపాడారు. కాని మరోవైపు బేరార్ను తిరిగి ఇవ్వకుండా, సైన్యాన్ని మోడర్నైజ్ చేయకుండా అడ్డుపడింది కూడా వాళ్లే. అతని ఎన్ని విజయాలు సాధించినా బ్రిటిష్ వాళ్ల ముందు అతని శక్తి చాలలేదు. బేరార్ను తిరిగి పొందాలనే అతని జీవితకాల లక్ష్యం నెరవేరలేదు. అలాగే సైన్యాన్ని ఆధునీకరించాలనే కలను కూడా వాళ్లు నెరవేరనివ్వలేదు. ఇవి అతని కెరియర్లో పెద్ద ఫెయిల్యూర్స్గా మిగిలిపోయాయి. అసలు ఈ సంస్కరణల వెనుక ఉన్న సాలార్ జంగ్ ఎవరు? ఆయన జీవితం ఎంత ప్రమాదకరంగా గడిచిందో ఇప్పుడు చూద్దాం. అతని లైఫ్ ఎప్పుడూ కత్తిమీద సాములాంటిదే. నిజాం నుంచి ఉద్యోగం తీసేస్తామనే బెదిరింపులు, ప్రాణాలు తీయడానికి జరిగిన హత్యాయత్నాలు, కోర్టులో నిరంతరం కుట్రలు, ఇన్నింటినీ తట్టుకుంటూనే అతను తన సంస్కరణలను కొనసాగించాడు. ఆశ్చర్యంగా, ఇక్కడ హైదరాబాద్లో ప్రాణాలకు ముప్పు ఎదుర్కొంటుంటే విదేశాల్లో మాత్రం అతనికి గొప్ప గుర్తింపు లభించింది. బ్రిటిష్ రాణి నుంచి నైట్హుడ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్, ఇవన్నీ అతని అంతర్జాతీయ ఖ్యాతికి నిదర్శనాలు. 53
హైదరాబాద్ భవిష్యత్తు కోసం ఇంకా ఎన్నో చెయ్యాలనుకుంటున్న వయస్సులో అతను చనిపోయినప్పుడు అతని వయస్సు. అధికారికంగా కలరాని చెప్పినా అతని ఆకస్మిక మరణం చుట్టూ ఉన్న అనుమానాలు ఇప్పటికీ తొలగిపోలేదు. ఈ మాటలు అతని లెగసీని పర్ఫెక్ట్గా చెప్తాయి. గందరగోళంలో ఉన్న ఒక రాష్ట్రాన్ని తీసుకుని దానిని ఒక ఆధునిక రాజ్యంగా మార్చడానికి బలమైన పునాదులు వేశాడు. దాని ప్రభావం మనం ఈనాటికీ చూస్తున్నాం. చివరికి మన ముందు ఈ ప్రశ్న మిగిలిపోతుంది. సాలార్జంగ్ ఒక విజనరీ స్టేట్స్మెనా లేక పరిస్థితులకు అనుగుణంగా రాజీపడిన ఒక మాస్టరా? బహుశః అతను రెండూ కావచ్చు. అతని వారసత్వంలో ఉన్న ఈ రెండిటి మధ్య పోరాటమే అతన్ని చరిత్రలో ఒక ఆసక్తికరమైన వ్యక్తిగా నిలుపుతుంది. ఆలోచించాల్సిన విషయమే కదా.